మచిలీపట్నంలో నూతన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. దేశంలో 300కు పైగా షోరూంలు ఉన్న మలబార్ ఏపీలో 19వ షోరూం ప్రారంభించింది. అయితే మచిలీపట్నంలో మలబార్ షోరూం ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు కొల్లు రవీంద్ర. బంగారం అనేది మన సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయిందని గుర్తు చేశారు. గోల్డ్ కవరింగ్ కు బదులు బందరు ప్రసిద్ధి కాగా ఇకపై బంగారు ఆభరణాలకు కేంద్రంగా మారబోతోందన్నారు. ఇక 5% ఆదాయం సిఎస్ఆర్ కోసం మలబార్ సంస్థలు కేటాయించడం అభినందనీయమన్నారు. భారతదేశంలోనే 300 పైన షోరూమ్స్ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 42 షోరూమ్స్. ఆంధ్ర రాష్ట్రంలో ఈ 19వ షోరూమ్ ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా శుభదినం. మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ మలబార్ టీమ్ ని, అదేవిధంగా ఇది కృషి చేసిన ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ మారుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే బంగారం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా వస్తువులు తయారు చేసేవారు, డిజైన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం కూడా రెడీమేడ్ గా తీసుకోవడం, డైమండ్స్ కానీ ఎక్కువ డైమండ్స్ కూడా ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి షోరూమ్స్ కి చాలా ఆదరణ పెరిగింది. అలాంటి షోరూమ్ మచిలీపట్నంలో ఫస్ట్ ఇక్కడ రావడం అనేది చాలా అభినందనీయం. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒకసారి